అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. మా చిన్న కోడలు రాలుగై సుమ ఫోన్‌లో వాపోయింది భానుమతి. క్రితంసారి ఫోన్ చేసినప్పుడు కూడా పెద్దలంటే చిన్న కోడలికి అస్సలు లక్ష్యం లేదని నొచ్చుకుంది. అంతకుముందు భాను పుట్టినరోజుని పురస్కరించుకొని నేను ఫోన్ చేసినప్పుడు కూడా చిన్న కోడలి ప్రవర్తనని తలుచుకొని మరీ బాధపడింది. ఒక రకంగా భానుని కదిలించినప్పుడల్లా తన గోడు వెళ్ళబోసుకోవడం పరిపాటయింది. చెప్పొద్దు, నా ఆప్తమిత్రురాలిని ఇంతగా ఆరళ్ళు పెడుతున్న ఆ పిల్లంటే పీకల దాకా కోపం ముంచుకొచ్చింది. హన్నా, పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు. అప్పుడే అత్తగారిని లెక్క చేయటం లేదంటే ఎంత గడుగ్గాయి అయ్యుంటుందో ఊహించగలను. అయినా అత్తగారు అమాయకురాలైతే కోడలిది కదా పెత్తనమంతా. నిన్న కాక మొన్నే అయినట్టుంది భాను చిన్న కొడుకు పెళ్లి జరిగి. అప్పుడే అత్తాకోడళ్లకు పడటం లేదు. ఈ విభేదాలే ముదిరితే వేరు కాపురం అంటారు. కుదరకపోతే విడాకులు. అయినా పెళ్లిలో ఎంత అమాయకంగా కనిపించింది. భానుకు 2 కొడుకులు. పెద్దాడికి పెళ్ళయి 4 ఏళ్లవుతోంది. రెండోవాడి పెళ్ళయి 6 నెలలవుతున్నట్టుంది. చిన్నాడి పెళ్లి కుదరగానే భాను ముందర తనకే ఫోన్ చేసింది. అరుణా, సుందర్ పెళ్లి సెటిలయింది. అందర్లా నువ్వు కూడా పెళ్లికి ఒక్కరోజు ముందో లేదంటే అదే రోజో వస్తే కుదరదు. కనీసం 10 రోజుల ముందు వచ్చి అన్నీ నువ్వే చూసుకోవాలి. స్నేహితురాలి పిలుపు మేరకు 10 రోజులు ముందు కాకపోయినా 4 రోజులు ముందుగానే వాళ్ళ ఇంటికి సకుటుంబంగా చేరుకున్నాం. మమ్మల్ని చూడగానే భానుమతి ఆనందానికి అవధులు లేవు. ఇహ సుందర అయితే పెళ్ళికొడుకునన్న విషయమే మరిచిపోయి మాకు మర్యాదలు చేశాడు. ఏమయ్యా సుందర్, పెళ్ళికొడుకువి, మర్యాదలు చేయించుకోవటం నీ హక్కు. అలాంటిది నువ్వు మాకు మర్యాదలు చేయటం ఏమీ బాగాలేదయ్యా, నవ్వుతూనే అన్నాను నేను. మన పని మనం చేసుకోవటానికి భేషజాలు దేనికాంటీ? వినమ్రంగా అన్నాడు సుందర్. పెళ్ళికొడుకు తనే అయినా అన్ని వ్యవహారాలు తనే దగ్గరుండి చూసుకుంటున్న సుందర్ దక్షతను చూస్తుంటే ముచ్చటేసింది. కబుర్లాడుకుంటూ కాఫీ, ఫలహారాలు కానిచ్చేసరికి సాయంత్రం అయింది. అవును, దివ్య, శ్రీధర్లు కనిపించడం లేదేంటి? బయట పనులన్నీ వాళ్ళు చూసుకుంటున్నారా? వచ్చి ఇంతసేపైనా కనిపించని భాను పెద్ద కొడుకుని, కోడల్ని ఉద్దేశించి ప్రశ్నించాను. లిప్తకాలం భాను మొహం కలతప్పింది. వాళ్ళకేవో అత్యవసర పనులున్నాయట, వచ్చేస్తారు. తడబాటుని కప్పిపుచ్చుకుంటూ బదులిచ్చింది భానుమతి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే బాధ్యతంతా తీసుకోవాల్సిన పెద్ద కొడుక్కి, కోడలికి మరేం రాజకార్యాలున్నాయో అర్థం కాలేదు. కానీ ఆ మాటంటే భానుమతి మనసు కష్టపెట్టుకుంటుందేమోనని చెప్పలేదు. ఎట్టకేలకు పెళ్లి మరో 2 రోజులుందనగా సతీ సమేతంగా వచ్చాడు శ్రీధర్. శ్రీధర్ భార్య దివ్య దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తాతకు మించిన భేషజం కొట్టొచ్చినట్టు కనిపించింది. అందం కంటే అలంకరణ అతిగా ఉన్నట్టే తెలిసిపోతోంది. అత్తమామల పట్ల కాసింతైనా ఆదరణ ఆమె ప్రవర్తనలో కనిపించలేదు. అమాయకపు భానుమతి మటుకు కోడలు అసలు పెళ్లికి రావటమే మహద్భాగ్యం అన్నట్టు కోడల్ని నెత్తిన పెట్టుకుని పూజిస్తోంది. భగవంతుడా, ఈ అమాయకురాలికి యోగ్యురాలైన అమ్మాయిని చిన్న కోడలిగా చెయ్యి. మనసారా దేవుణ్ణి ప్రార్థించటం తప్ప ఏం చేయగలను? సుందర్ని పెళ్ళికొడుకుని చేశాము. పెళ్ళి రేపనగా వియ్యాలవారి ఊరికి బయలుదేరాము. వియ్యాలవారి ఇల్లు చూడగానే అర్థమయ్యింది కలిగిన కుటుంబమని. విడిదింట్లో మర్యాదలు చవిచూశాక తెలిసొచ్చింది చాలా పద్ధతైన మనుషులని. భానుకి రాబోయే కోడలు మంచి పద్ధతైన అమ్మాయి అయ్యుంటుందని చిన్న ఆశ నాకు తెలియకుండానే కలిగింది. కాశీయాత్ర నుంచి ఎదురుకోలు వరకు అన్ని మర్యాదలు ఘనంగా జరిపించారు వియ్యాలవారు. ఏ ఆటంకమూ లేకుండా పెళ్లి చక్కగా జరిగింది. సుందర్ భార్య దీప చూడముచ్చటగా ఉంది. కలవారి అమ్మాయినన్న అహంగాని, ఉద్యోగస్తురాలినన్న దర్పంగాని ఆ అమ్మాయిలో మచ్చుకు కూడా కనిపించలేదు. భానుమతి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం, రిసెప్షన్ అయిపోయాక 3 నిద్రలకని నూతన వధూవరులు పెళ్లికూతురి తల్లిగారింటికి వెళ్లారు. దాదాపు బంధువులంతా వెళ్ళిపోవటంతో ఇల్లంతా బోసిపోయినట్టు అయింది. రాత్రి ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకుని ఉండటం వల్ల మధ్యాహ్నం కాసేపు నడుము వాల్చాం. పెళ్లి పనుల తాలూకు అలసట వల్లేమో వెంటనే అందరికీ నిద్రపట్టింది. మెలకువ వచ్చేసరికి 4 అయ్యింది. భాను గిన్నెలు తోముతుంటే వాళ్ళాయన కడిగి బోర్లిస్తున్న దృశ్యం కిటికీలోంచి కనిపించింది. ప్రొద్దున్న కూడా పనిమనిషి రాలేదన్న విషయం గుర్తుకొచ్చింది. భానుకు సాయం చేయకుండా మొద్దు నిద్ర పోయినందుకు సిగ్గేసింది. ఆ సమయంలో వాళ్ళ మధ్యకు వెళ్ళటం బాగుండదని అలాగే పడుకుండిపోయాను. కాసేపయ్యాక టిఫిన్ చేయటంలో అయినా భానుకి హెల్ప్ చేద్దామని బయటికి వచ్చాను.
పెళ్లి ఇల్లని కూడా చూడకుండా పనమ్మాయి ఈరోజు రావటం మానేసింది. సమయానికి మా పెద్ద కోడలు అన్ని పనులు అందుకుంది కాబట్టి సరిపోయింది. తడి చేతులు తుడుచుకుంటూ పక్కింటి వారితో చెప్తోంది భానుమతి. వచ్చిన దగ్గర్నుంచి చిన్నమెత్తు సాయం చేయకుండా తమ గదికే పరిమితమైపోయి, భోజనాలకి మాత్రమే బయటికి వచ్చే కోడలి తప్పులను కడుపులో దాచుకుంటున్న భానుని చూస్తుంటే అత్త కూడా అమ్మ కాగలదనిపించింది. కన్నీటి తెరల నడుమ భాను రూపం మసకబారింది. 2 రోజులయింది భాను వాళ్ళింటికి వచ్చి. మనవరాలి పుట్టినరోజు ఫంక్షన్‌కి తప్పనిసరిగా రావాలంటూ అల్లుడు, అమ్మాయి మరీ మరీ పట్టుబట్టటంతో బెంగుళూరు వెళ్ళి వారం రోజులున్నాం. చిన్నారి పాపాయి ఆటపాటలతో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. పాపాయిని వదిలి వచ్చేస్తుంటే ఎంత దిగులుగా అనిపించిందో. భానుని చూసి చాలా రోజులయింది. ఎప్పటినుంచో వాళ్ళింటికి రమ్మనమని భాను కూడా ఒకటే గొడవ. ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా అని భాను వాళ్ళింట్లో కూడా 4 రోజులు ఉండేలా తిరుగు ప్రయాణం ప్లాన్ చేసుకున్నాం. మమ్మల్ని చూడగానే భాను ఎంతగా సంతోషించింది. విప్పారిన తన మొహమే చెప్పింది. ఇన్నాళ్ళకు గుర్తొచ్చామా? ఓ చెంప సాదరంగా ఆహ్వానిస్తూనే మరో చెంప నిష్ఠూరమాడింది భాను. గుర్తురానిదెప్పుడు కానీ రావటానికి మటుకు వీలు చిక్కింది ఇప్పుడే నవ్వుతూనే బదులిచ్చాను నేను. ఆ సాయంత్రం అందరము బిర్లా మందిర్‌కి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాము. అంతకు ముందు కూడా చాలాసార్లు ఆ గుడికెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఎన్నిసార్లు దర్శించుకున్నా అదే భక్తి పారవస్యం కలగటం ఆ దేవాలయ మహత్యమేమో అనిపించింది. మర్నాడు అందరము సరదాగా జూ పార్కుకి వెళ్ళాము. ఇటొచ్చి ఇక్కడి పరిస్థితే అయోమయంగా ఉంది. దీప గురించి భాను చెప్పిన దానికి, ఇక్కడ నేను చూస్తున్న దానికి పొంతన లేదు. దీప ఎంతో చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంది. రుచికరమైన కొత్త కొత్త వంటలు చేసి కొసరి కొసరి తినిపించింది. పెద్దల పట్ల తను కనబరుస్తున్న మర్యాద, మన్ననలు చూస్తుంటే భాను చెప్పింది దీప గురించేనా అన్న అనుమానం కలిగింది. బంగారం లాంటి పిల్ల భానుకి ఎందుకు నచ్చటం లేదో అర్థం కాలేదు. పోనీ భానుని తప్పు పడదామా అంటే తను ఎంత మంచి అత్తగారో నాకు తెలియంది కాదు. మచ్చుకు కూడా సద్గుణాలు లేని పెద్ద కోడలి పట్ల తన ఔదార్యం నాకు తెలియంది కాదు. కాకపోతే వెతికి చూసినా లోపం ఎంచలేనంత కుదురుగా ఉన్న దీప తనకెందుకు నచ్చటం లేదో తెలియరావటం లేదు. నిన్నటికి నిన్న దీప ఆఫీసులో ఏదో కాటన్ చీర కొనుక్కుందని కేకలేసింది. ఏ పనైనా చేసే ముందు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ రంకెలు వేసింది. ఏమంత తప్పు చేసిందని దీపని అంతగా తప్పు పట్టాల్సిన అవసరం కలిగిందో నాకు ఓ పట్టాన అర్థం కాలేదు. బిక్కమొహం వేసిన దీపని చూస్తుంటే జాలేసింది. అంతెందుకు ప్రొద్దుట బ్రేక్‌ఫాస్ట్ కని సుతిమెత్తని ఇడ్లీలు, వడ, అందులోకి కొబ్బరి చట్నీ, సాంబారు తయారు చేస్తే ఎవరినడిగి చేశావంటూ క్లాస్ పీకింది. పాపం దీపకు కళ్ళనీళ్ళు ఒక్కటే తక్కువ. ఇక్కడకు రాకముందు దీపంటే ఎంత మాత్రమూ సదభిప్రాయం లేదు. ఇక్కడికొచ్చాక మటుకు భానుదే తప్పని అనిపిస్తోంది. కాకపోతే ఇన్నేళ్ల మా స్నేహం ఆ నిజాన్ని అంగీకరించనివ్వటం లేదు. కానీ ఒకటి మటుకు నిజం. భాను ఏదో వంకన దీపని సాధిస్తూనే ఉంది, సతాయిస్తూనే ఉంది. వచ్చిన దగ్గర్నుంచి నేను గమనించాను. కాకపోతే తనని ఎంతమాత్రమూ లెక్క చేయని పెద్ద కోడలి పట్ల అంత ఆదరణ, ఒద్దికగా ఉండే చిన్న కోడలంటే వైరం కనబర్చాల్సిన అవసరం ఏమిటో భానుకే తెలియాలి. తన విచిత్ర వైఖరి నాకెంత మాత్రమూ అంతుబట్టలేదు. ఆ మాటే ఆయనతో అన్నాను. ఇందులో అర్థం కానిదేముంది? మెత్తని వాళ్ళని చూస్తే మొట్టబుద్ధేస్తుంది. ఒద్దికగా ఉన్న దీపని చూసేసరికి పెత్తనం చేయాలన్న కోరిక అసంకల్పిత ప్రతీకార చర్యలా కలిగి ఉంటుంది. ఇహ పెద్ద కోడలి విషయమంటావా? తను ఇక్కడుండదు. పైగా గడసరిది. అక్కడ మంచిగా ఉండటం తప్ప మీ ఫ్రెండ్‌కి వేరే గత్యంతరం లేదు. భాను గురించి ఆయన ఎనాలిసిస్ వింటుంటే ఒళ్ళు మండుకొచ్చింది. తను అలాంటిది కాదు పంతానికి అన్నాను. తమ్ముడు తన వాడైనా ధర్మం చెప్పమన్నారు. మీ స్నేహితురాలని వాస్తవం అంగీకరించకపోతే ఎలా? నిజాయితీ పరులు, ఉత్తములు తారసపడినప్పుడు వారి నిజాయితీని లోకువ కట్టి ఆనక మూల్యాన్ని చెల్లించిన వైనాలు మనకి తెలియనివా? అంతెందుకు మన పొరుగున ఒకప్పుడు ఉన్న రామారావు గారి ఉదంతం అప్పుడే మర్చిపోయావా? రామారావు గారి విషయం గుర్తుకు రాగానే మనసంతా చేదు తిన్నట్టు అయింది. ఆయన కొంతకాలం మా పక్కింట్లో కాపురం ఉన్నారు. గంపెడు సంసారం, చాలీ చాలని ఆదాయంతో అవస్థలు పడుతుంటే చేతనైన సాయం చేస్తుండేవారం. పిల్లల స్కూల్ ఫీజులని, చేబదుళ్ళని ఏదో రూపేణా మాకు కలిగినంతలో సాయం అందించేవాళ్ళం. ఎందుకలా చేశారో ఇప్పటికీ అర్థం కాని విషయం అది. మా పేరు చెప్పి మేమివ్వమన్నామని మా వారి పాత మిత్రుడి దగ్గర 1000 రూపాయలు తెచ్చుకున్నాడు. 6 నెలల తర్వాత అప్పిచ్చినాయన వచ్చి తన బాకీ తీర్చమని అడిగితే
నివ్వెరపోవటం మా వంతయింది. అలా మా మధ్యన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మాతో స్నేహం దెబ్బతిన్నందుకు ఆయన తరచూ ఇబ్బందులకు గురయ్యేవారని తర్వాత మాకు తెలిసింది. ఎందుకండి? మంచిగా ఉండేవారితో మంచిగా ఉంటూ, మంచితనపు పరిమళాన్ని ఆస్వాదించక, మంచికి చెడు చేసి కోరి కష్టాలకు కొని తెచ్చుకోవటం? మంచితనం అనేది సంస్కారానికి నిదర్శనమే కానీ చేతకానితనం కాదు. మంచివారిని ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి వంచించవచ్చు. అందరూ అన్నిసార్లు వంచించలేరు. ఆ విజ్ఞత లోపించటం వల్లనే మనిషికి మనిషికి మధ్యన అగాధం ఏర్పడుతోంది. సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఈ నిజాన్ని గ్రహించిన నాడు అంతా సుఖసీమ అవుతుంది. ఆయన మాటల్లో చాలా వాస్తవం ఉందని అనిపించింది. అవన్నీ బయట వ్యవహారాలు. కానీ భానుని మాకేం పట్టనట్టు వదిలేస్తే వ్యవహారం మరింత ముదురుతుందేమోనన్న భయం కలిగింది. ఇలాంటి విభేదాలు ముదిరి చిలికి చిలికి గాలివానైనట్టు సంసారాలు కూలిపోయే వరకు వెళ్ళటం లేదు. అయినా భాను ఇలా ప్రవర్తించటమే నాకు వింతగా ఉన్నది. ఎందుకండి కొంతమంది చేజేతుల రిలేషన్‌షిప్ స్పాయిల్ చేసుకుంటారు. ఒక్కోసారి ఆఫీసుల్లో కూడా అంతే. బాగా పనిచేసే వాళ్ళని పక్కకు పెట్టి, సరిగ్గా పనిచేయని వాళ్ళని హైలైట్ చేస్తారు. మీకు తెలిసి ఉంటుంది. మా పెదనాన్నగారు బాగా చూసుకునే పెద్ద కోడల్ని కాదని, ఎన్నడూ లెక్క చేయని చిన్న కోడల్ని వెనకేసుకొచ్చేవారు. ఎందుకలా చేయటం? చెయ్యని వాళ్ళు ఎలానూ చెయ్యరు. చేసేవాళ్ళని ఎందుకు డీమోరలైజ్ చేయటం? అదంతా చిత్రమైన సైకాలజీ అరుణా. బుద్ధిగా చెప్పిన మాట వినేవాళ్ళు ఉంటే ఇంకా ఇంకా చేయించుకోవాలని, అదుపులో ఉంచుకోవాలని అనిపిస్తుంది. కానీ అవతల వారి సహనానికి కూడా హద్దుంటుందన్న విజ్ఞత ఉంటే వ్యవహారం ఎక్కువ దూరం వెళ్లకుండా చూడొచ్చు. నిజానికి మనతో మంచిగా ఉండేవారితో మంచిగా ఉండటం వల్ల మరింత మంచి జరుగుతుంది. సిన్సియర్‌గా ఉండేవారిని అదుపులో ఉంచుకోవాలనుకోవటం అవివేకమే అవుతుంది. సహనం నశించిన నాడు వారు కూడా ఎదురు తిరుగుతారు. అంతవరకు రానివ్వకపోవటంలోనే ఉంది మన విజ్ఞత అంతా. మీరన్నట్టుగా దీపకు కూడా సహనం నశించి పచ్చని సంసారం చెదిరిపోకముందే మనమే ఏదో ఒకటి చెయ్యాలి. అయినా చిన్నతనం వల్ల దీప ఏదైనా తప్పు చేస్తే సర్దుకుపోవాల్సింది పోయి ఈ వయసులో భాను ఇలా ప్రవర్తించటం బాగోలేదు. ఇలాంటి అవివేకపు కుటుంబ రాజకీయాల వల్ల భాను ఏం సాధిద్దామనుకుంటుందో అర్థం కావటం లేదు. దిగులుగా అన్నాను. సర్లే, కుటుంబ రాజకీయాల వల్ల సంబంధాలు దెబ్బతినటం, సంసారాలు విచ్ఛిన్నమవ్వటం తప్ప ఏమీ వరగదని తెలియకపోవటం వల్లే కదా ఇన్ని ఫ్యామిలీ కోర్టులు, గృహహింస చట్టం కూడా తీసుకురావాల్సొచ్చింది. మనం వెళ్ళేలోపు మీ స్నేహితురాలతో మాట్లాడి తనకి కౌన్సిలింగ్ చెయ్యాలి. నేనా? భాను నొచ్చుకుంటుందేమోనండి భయంగా అన్నాను. అరుణ, ఆపరేషన్ అవసరమైనప్పుడు కత్తులతో కోత పెట్టాల్సి వస్తుందని వేరిస్తే ప్రమాదకరం. కటువైనదైనా నిజాన్ని తెలియచేయాలి. తప్పుని సరిదిద్దాలి. భానుతో మాట్లాడక తప్పదన్నట్టు చెప్పారాయన. ఓ మనిషి గురించి అంతా తెలుసు అనుకోవటం ఎంత తప్పు. భాను గురించి నాకంతా తెలుసుననుకున్నాను. ఏమీ తెలియదని, మనిషిలో మరో మనిషి ఉండవచ్చని తెలిసొచ్చింది. దెబ్బతిన్నట్లుగా చూసింది భానుమతి. అంటే నేను గయ్యాళి అత్తను పైపెచ్చు దీపను సతాయిస్తున్నానని నీ అభిప్రాయమా? నా వంక తీవ్రంగా చూస్తూ అంది. భాను, అర్థం చేసుకోటానికి ప్రయత్నించు. పాపం దీప ఓరిమి కల పిల్ల. అణకువగా ఉంటుంది. చిన్నతనం వల్ల తనేమైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించాలి. అంతేకాని నిష్కారణంగా ద్వేషం పెంచుకుంటే ఎవరికి సుఖం చెప్పు? సమస్య ముదరకూడదనే ఇదంతా చెప్పటం అనునయంగా అన్నాను. సమస్య ముదిరితే నష్టపోయేది దీపే నిర్లక్ష్యంగా అంది భాను. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అని ఆర్గ్యూ చేసే భానుయేనా ఇలా మాట్లాడుతుంది? ఆశ్చర్యంగా అనిపించింది. పొరపాటు భాను. వివాహం అనేది స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతే అవసరం. సమస్య ముదిరితే దీపతో పాటు సుందర్ కూడా నష్టపోతాడు. దీప మనసు విరిగిపోయి సహనం కోల్పోకముందే తప్పుదిద్దుకో. సుందర్కు విషయం తెలిసి వేరు కాపురం పెట్టకముందే మేలుకోవటం మంచిది. సుందర్ నేను గీచిన గీటు దాటడు. అంతగా ఉండలేకపోతే దీపే ఇల్లు విడిచి వెళ్లాల్సుంటుంది అతిశయంగా అంది భానుమతి. ఒకవేళ దీప అలా వెళ్ళిపోతే సుందర్కి తిరిగి మంచి సంబంధం వస్తుందా? ఎవరైనా పర్వాలేదని నువ్వు అడ్జస్ట్ అయినా వచ్చే అమ్మాయికి మీ సంగతి తెలిసినా తరువాత మిమ్మల్ని గౌరవించగలుగుతుందా? ఆదరిస్తుందా? దానికి బదులుగా దీపతో మంచిగా ఉండటమే తెలివైన పని కదా నచ్చచెప్పాను. నీ వరస చూస్తుంటే అత్తలదే తప్పంతా అనేట్టున్నావు. కోడళ్ళది తప్పుండదా? ఎందుకు దీపం మీద ఉన్నట్టుండి అంత ప్రేమ పుట్టుకొచ్చింది? వెటకారంగా అంది భానుమతి. తప్పుదిద్దు కొమ్మనమని హితవు చెప్తుంటే మొండిగా ఏదో విధంగా దీపదే తప్పని ప్రూవ్ చేయాలన్న భాను ప్రయత్నాన్ని చూస్తుంటే చిరాకేసింది. భాను,
కోడళ్ళది తప్పుండదా అన్నావు. ఎందుకుండదు? ఉంటుంది. గుర్తుందా? మీ అత్తగారికి నువ్వు పెళ్ళైన తర్వాత కూడా చదువు కంటిన్యూ చేయడం ఇష్టం లేదు. కానీ నీ ఇష్ట ప్రకారమే నువ్వు చదువుకున్నావు. ఉద్యోగం కూడా సంపాదించుకున్నావు. చివరికి ఆవిడకి సుస్థి చేసినప్పుడు 4 రోజులు సెలవు కూడా పెట్టలేకపోయావు. ఇప్పుడు చెప్పు, ఒక కోడలిగా నువ్వు తప్పు చేయలేదా? అంతెందుకు నిర్లక్ష్యం ప్రదర్శించే నీ పెద్ద కోడల్ని కనీసం మందలించగలవా? నీకు ఒక న్యాయం, నీ చిన్న కోడలికి ఒక న్యాయమా? మంచి పిల్లని సమర్థించగానే ఏదో విధంగా దీపని చెడుగా చిత్రీకరించాలని చూడకు. భాను, చిన్నతనం వల్ల దీప ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దడానికి ప్రయత్నించు. వినకపోతే మీ అత్తగారు నిన్ను, నువ్వు నీ పెద్ద కోడల్ని పెద్ద మనసుతో ఎలా క్షమించారో అలా క్షమించు. భాను, మంచి అత్తగారులు కూడా చాలామందే ఉన్నారు కాబట్టి నువ్వు, నేను, నీ పెద్ద కోడలు పచ్చగా ఉన్నాం. దీపని కూడా అలా పచ్చగా ఉండనిద్దాం కఠినంగా అన్నాను. నా మాటల్లో నిజాలకు భాను బిత్తరపోయింది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలని అర్థమైంది. భాను, ఇప్పటికే నిరుపయోగమైన కుటుంబ కలహాల వల్ల, రాజకీయాల వల్ల వివాహ వ్యవస్థలో బీటలు వస్తున్నాయి. వాటిని మనం పెద్దవి చెయ్యొద్దు. మంచి ఏ రూపంలో కనిపించినా దాన్ని మనం ఎంకరేజ్ చేద్దాం. మంచిగా ఉండే చిన్న కోడలు లాంటి వారిని సతాయించి మనకు మనమే మంచి అన్నది లేకుండా చేసుకోవద్దు. చిన్నబోయిన భానుమతి మొహం చూడగానే జాలేసింది. కత్తిగాటుకు వెరచి శస్త్రచికిత్స మానుకుంటే జబ్బు ముదిరి దేహం కుళ్ళిపోతుంది. నిజం నొప్పించినా మంచినే చేస్తుంది. మార్పు ఓవర్నైట్ అసంభవం. కానీ మంచి మార్పు దిశగా ఓ చిన్న ఆలోచన చాలు ట్రాన్స్ఫర్మేషన్కు నాంది పలకటానికి. మౌనంగా ఉండిపోయిన భానులో నాకా చిన్ని ఆలోచనే కనిపించింది. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.